హాయ్ అండి, ఈరోజు మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పచ్చడి తయారు చేశాను. ఆకలి అయ్యే టైంకి ఇంట్లో ఏం కూరలు ఉన్నా లేకున్నా, ఒకవేళ కూర మనకు నచ్చినా నచ్చకపోయినా వేడివేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని కడుపు నిండా తినేయచ్చు. చికెన్ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని మసాలా స్పైసెస్ మరియు నిమ్మకాయ రసం. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం మీరు కూడా చూసేయండి. చికెన్ పచ్చడి తయారు చేయాలంటే అసలు పనంతా చికెన్ను చిన్న ముక్కలుగా కోయడంతోనే ఉంటుందండి. మా ఇంటి ముందు ఉన్న షెడ్లో కూర్చొనేసి చిన్న ముక్కలుగా కోసాను. ఆయిల్ కడాయి నిండా పోసేసి ఎముకలతో సహా డీప్ ఫ్రై చేయొచ్చు. అట్లా నూనె ఎక్కువ పడుతుంది అనేసి బోన్స్ అవి వేరు చేసి చికెన్లో మెత్తటి పార్ట్ మాత్రము వేరు చేస్తున్నాను. ఈ చికెన్ పీసెస్లో మెత్తటి పార్ట్ చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను. నాన్ వెజ్ పికిల్స్ ఎక్కువగా మా వారి కోసమే చేస్తూ ఉంటానండి. ఆయన సింగరేణి జాబ్ చేస్తారు, 3 షిఫ్ట్లు ఉంటాయి. టైంకు ఏం కూర ఉన్నా లేకున్నా ఇలాంటి పికిల్స్ ఇంట్లో ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి దాదాపు ఏదో ఒక పికిల్ రెడీగా ఉండేలా చూస్తాను. చిన్న ముక్కలుగా కోసినటువంటి చికెన్ పీసెస్ని నీట్గా కడిగేసి వడజల్లెల్లో వేశాను. నీళ్ళు పూర్తిగా కిందికి వచ్చేలాగా డ్రైగా ఉన్నటువంటి చికెన్ పీసెస్ని ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ ఇంత వేసుకోవడం అయితే తప్పదండి. అన్ని రకాల మసాలాలు కానీ, ఉప్పు కారం కానీ అన్నీ వేసేసరికి ఆయిల్ అనేది అసలు ఏం కనబడదు. ఇంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయడం అయితే తప్పదు చికెన్ పికిల్ మొదలెడితే. చికెన్ పికిల్ తయారు చేసేటప్పుడు మనం స్టవ్ పక్కనే ఉండాలి అండి. ముందుగా నీళ్ళుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంత టైం అయ్యేసరికి డ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు సిమ్లో ఉంచాల్సి ఉంటుంది. మనం దగ్గరుండి ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మెత్తటి పీసులంతా కూడా చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. ఇక గట్టి పీసెస్ అంటే ఎముకలు లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా కర్రీ చేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి రెడీ చేస్తున్నాను తాలింపు చేయడం కోసం. ఇంకో పొయ్యి మీద అన్నం కూడా వండుతున్నాను.
అందులో మెత్తడి పార్ట్ హాఫ్ తీసేసాను, హాఫ్ ఏమో ఎముకలు లాంటివి ఈ కర్రీ చేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నటువంటి చికెన్ రంగు మారడం అనేది స్టార్ట్ అయింది. ఇందులో లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర, కొద్దిగా జీలకర్ర, డ్రై మసాలాలు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను. ఇదంతా కూడా చికెన్ ముక్కలకు పట్టిస్తూ కొద్దిసేపు వేయించాల్సి ఉంటుంది. ఇక చికెన్ కర్రీ అయితే ఎముకలతో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసి ఉడికించాల్సి ఉంటుంది. ఇక చికెన్ పచ్చడి అనేది గట్టి పడుతూ ఉన్నది, రంగు మారుతూ ఉన్నది. ఇందులో రుచికి తగినంతగా కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కూడా పొడులు వేసి చక్కగా చికెన్ పట్టించాలి. ప్రెజెంట్గా స్టవ్ సిమ్లో ఉంచాలి. ఉప్పు, కారం, మసాలాలు చికెన్కు పట్టాలి. సిమ్లో ఉంచి మనం కలుపుతూ ఉండాలి. ఏమాత్రం పక్కకి వెళ్ళినా చికెన్ పచ్చడి డిస్టర్బ్ అవుతుంది, మాడే ఛాన్స్ ఉంది. చికెన్ పచ్చడి అవడానికి వచ్చిందండి. ఉప్పు, కారం, మసాలా పొడులు అన్నీ కలిసినాయి, కలర్ కూడా మారుతోంది. ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసం ఇందులో వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం ఇందులో వేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. చికెన్ పికిల్ రెడీ అండి. ఇది బయట ఉంచినా కూడా 15 days to 30 days వరకు కూడా నిల్వ ఉంటుంది. మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా ఉంచవచ్చు. నీళ్లు తగలకుండా చేసాం కాబట్టి, నిమ్మ రసం వేసాం కాబట్టి నెల రోజులైనా ఉంటుంది. అది టేస్ట్ బాగుండేసరికి తొందరగా అయిపోతుంది, కానీ నిల్వ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. చికెన్ పచ్చడి అంత తొందరగా అయితే ఏం కాదండి. ఒక పొయ్యి మీద చికెన్ పచ్చడి స్టార్ట్ చేశాక ఇంకో పొయ్యి మీద అన్నం వండాను. అన్నం వండడం కంప్లీట్ అయింది, కూర అవ్వడానికి కూడా వస్తుంది. ఈ కర్రీలో కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. నిమ్మకాయలు ఇంట్లో ఉంటే మట్టుకి కర్రీస్లో ఎక్కువనే వాడుతూ ఉంటానండి. ఈ చికెన్ కర్రీలో కూడా నిమ్మరసం వేస్తున్నాను. ఫైనల్గా ఈ కర్రీలో ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీడియో చూసాక మీరు కూడా చికెన్ పచ్చడి తయారు చేయండి. ఎట్లా వచ్చిందో మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ మమ్మల్ని, మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరు అని కోరుకుంటున్నాను. అదే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ ముందుకు వస్తూ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. Put one foot in front of the other. So far as the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand, together we'll make a stand. We've got to fight to find a way.